హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. సో మార్నింగ్ లేచాను. ఇక్కడ పిల్లలకి ఆ రోజు హాలిడే అనుకుంటాను, నిమజ్జనం రోజు బ్లాగ్ ఇది. ఇంకా ముందు రోజు రైస్ అయితే ఎవరం తినలే కదా, ఇంకా బయటికి వెళ్ళాము వంట చేసిన తర్వాత. నెక్స్ట్ ఈవినింగ్ నైట్ కూడా డిన్నర్ పెద్దగా ఎవరు చేయలేదు. వండిన రైస్ అంతా అలానే ఉండిపోయింది, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇక్కడైతే లెమన్ రైస్ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసము. లెమన్ అన్నీ వేసి కలిపి పెట్టేశాను, ఇంకా వేడి పెట్టేస్తే బాగుంటుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా ఉంది కదా, ముందు రోజు చేసింది, అది కూడా ఇక్కడ కొంచెం వేడి పెట్టేస్తున్నాను అనమాట. ఫిష్ కూడా ఉంది, ఇంకా అది కూడా లైట్గా ఇంకా వేడి పెట్టేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవన్నీ మంచిగా కంప్లీట్ అవుతాయి. లంచ్ టైంకి ఇంకా ఫ్రెష్గా వంట చేయొచ్చులే అని బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఇవాళ. సో ఇవే అన్నమాట. ఈవినింగ్ టైంకి ఇక్కడ నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది. మేము ఉండే ఏరియాలోనే 2 చోట్ల పెట్టారు. సో అటొకటి నుంచి తీసుకొస్తున్నారు, ఇటొకటి తీసుకొస్తున్నారు. ఇంకా అక్కడ వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, ఇది వెళ్ళిపోయిన తర్వాత లోపలికి రావచ్చులే అని. ఫుల్ హడావుడిగా ఉంది, పిల్లలకైతే ఫుల్ ఖుషి అనమాట. ఇంకా వాళ్ళందరూ డ్యాన్సులు వేస్తుంటే పిల్లలు కూడా డ్యాన్సులు వేస్తూ భలే ఎంజాయ్ చేసేసారు. సో చూసేసేయండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆ రోజు అయితే అలా అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట ఇది. పిల్లలు హస్బెండ్ అందరూ వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళాడు. హస్బెండ్ అయితే పిల్లలు స్కూల్కి కూడా పంపించేసాను, నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఫిష్వి ఊరి దగ్గర నుంచి పంపించారనమాట. మామయ్య ఊర్లో పడతారు కదా, ఎక్కువ పట్టాయని చెప్పేసి సండే తీసుకొని వచ్చారు. ఇంకా ఉప్పు పసుపు కారం అన్నీ పట్టించే పంపించిందనమాట అత్తయ్య. ఇంకా అవన్నీ ఫ్రై చేస్తున్నాను ఇవాళ. కొన్ని ఫ్రై చేశాను, లైట్గానే ఫ్రై చేశాను. ఇంకా లైట్గా ఫ్రై చేసి పులుసులో కొన్ని వేద్దాము, కొన్ని నార్మల్గా ఫ్రై చేద్దామని చేసేసాను. పులుసులో బెండకాయ కూడా వేసాను. అప్పుడప్పుడు బెండకాయ ఇలా మామిడికాయ వేస్తూ ఉంటాను, మీరు కూడా వేస్తారా చెప్పండి, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడ ఇవైతే నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై చేసిన ముక్కలు అయితే పులుసులో వేసేసేయాలి. మొత్తం అయిపోయాక వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ చూడండి ఎప్పుడు తీసానో వీడియో. ఇదన్నమాట, కర్రీ అంతా అయిపోయింది, ఫ్రై పీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీద్దామని. వంట చేసే ముందు ఎంత ఎక్సైట్గా ఉంటానో వీడియో తీయాలని, ఆ వంట అయిపోయిన తర్వాత తినే వరకు కూడా అంతే ఎక్సైట్మెంట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినేయాలా అని. తిన్న తర్వాత గుర్తొచ్చిద్ది వీడియో తీయాలా అని.
సో అదనమాట ఈవినింగ్ టైం. ఇంకా కొంచెమే ఒక 2 పీసెస్ ఉంది, అవైతే మిగిలిపోయిందనమాట. ఇక్కడ పిల్లలు కూడా వచ్చేసారు, హస్బెండ్ అప్పుడు ఇంట్లోనే ఉన్నారు, ఇంకా తను వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఫుల్ ఎండ వస్తుంది, టైం అయితే 4 అవుతుంది, అయినా కూడా ఎండ చూడండి అసలు ఫుల్గా ఉంది. ఇంకా వీళ్ళు వచ్చాక వీళ్ళతోనే సరిపోతుంది. వాళ్ళకి ఫుడ్ పెట్టేసి హోంవర్క్ ఉంటాయి కదా, ఇద్దరికి హోంవర్క్ చేయించాలి. శ్రియాన్ అయితే రాయడు, ఇంకా కూర్చోబెట్టి రాయించాలన్నమాట వాడిని. ఇంకెంతసేపు మమ్మీ ఎంతసేపు మమ్మీ అంటాడు. వాడికి ఇచ్చేదే ఒక ఏనో బీనో ఇస్తారు, ఆ ఏ బీ రాయడానికి కూడా వాడు ఇంకెంతసేపు మమ్మీ అంటాడనమాట. వస్తున్నాడు చూడండి ఓ పుట్టిగాడు, ఏదో ముచ్చట చెప్తా ఉంటాడు రాగానే. వచ్చిన దగ్గర నుంచి అలా అయింది ఇలా అయింది, లంచ్ చేశాను నేను, అది చేశాను ఇది చేశాను అని అన్నీ చెప్తాడు. ఆరుష్ మాత్రం ఫుల్ ఉరుకులు పనిలోనే ఉంటాడనమాట. ఊరిక జంపింగ్స్ అని ఉరకడము ఇదే పని వాడికైతే. అసలు చూడండి ఇలా ఉరుక్కుంటూ వస్తున్నాడు. చిన్నగా రావచ్చు కదా, ఇలా రాడనమాట. డైరెక్ట్గా ఇంట్లోకి వస్తాడా, రాడు. వెళ్ళి అటు ఇటు తిరిగేసి అక్కడ ఏమున్నాయి, ఆ సందులో ఏమున్నాయి ఈ సందులో ఏమున్నాయి అన్నీ చూసి అప్పుడు కానీ ఇంట్లోకి వస్తాడు. షియాన్ మాత్రం అలా కాదు, ఫుల్ ఆపోజిట్ అనమాట ఆరుష్కి. వచ్చాడు ఇక్కడ ఏదో చెప్తున్నాడు. చూడండి వాడు ఎంత క్యూట్గా ఉన్నాడో, బంగారు తల్లి. అంతే, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. చూడండి వెంటనే రాడు ఆరుష్, చూసారు కదా, ఆ మూలకి ఈ మూలకి వెళ్ళి ఏమేమి ఉన్నాయా అని చూసి అప్పుడు ఇంట్లోకి వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికీ అన్నం కూడా పెట్టేశాను. వీడైతే స్కేటింగ్ ఆడుకుంటూ ఉన్నాడు. ఆరుష్ అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. వీడి హోంవర్క్ అయితే అయిపోయింది, ఒకటే ఇస్తారు కాబట్టి ఇంకా వాడు చేయి పట్టుకొని రాపిచ్చేస్తున్నాను ఈ మధ్య. ఇంతకుముందు అస్సలు రాసేవాడు కాదు. మొన్న పేరెంట్ మీటింగ్లో చెప్పాను అనమాట, హోంవర్క్ రాయట్లేదంటే వాళ్ళు ఏదో అంటున్నట్టున్నారు. ఇంకా రాగానే హోంవర్క్ చేయించు మమ్మీ అని చెప్పేసి వాడే అడుగుతూ ఉంటాడు. సో ఇది బ్లాగు, నచ్చితే లైక్ చేయండి.